విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ నెల తిరిగేటప్పటికి వాళ్ళ చేతిలో ఏం మిగలవు. మళ్ళీ కొన్ని పనుల కోసం అవసరమైతే అప్పులు కూడా చేస్తూ ఉంటాం. మరి అలాంటి పరిస్థితి లేకుండా మీ చేతిలో నిలకడగా డబ్బు ఉండేలాగా, ఆర్థిక సంబంధితమైనటువంటి సమస్యలు లేకుండా ఉండేలాగా మన పూర్వీకులు, ఋషులు సూచించినటువంటి కొన్ని ఉపాయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సంపద, శోభను పొందాలి అంటే ముఖ్యంగా ఇంటి పూజా గదిలో లేదా ఇతర ప్రాంతాల్లో లక్ష్మీదేవి కమలం పైన కూర్చుని ఉన్నటువంటి చిత్రాన్ని ఉంచుకోవాలి. నిల్చుని ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు. ఇది కూర్చున్నప్పుడు మాత్రమే, అది కూడా పచ్చటి రంగు, ఆకుపచ్చటి రంగు కట్టుకునే చీర, అటు ఇటు ఏనుగులతోటి అభిషేకించబడుతున్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకున్నట్టయితే చాలా శుభకరంగా ఉంటుంది. ఈ కారణంగా డబ్బు, ధాన్యానికి కొరత ఉండదు. అదే దుకాణంలో అయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిల్చొని ఉన్న చిత్రాన్ని ఆరాధించాలి. అలా చేయడం వల్ల ఏంటంటే వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం అంతగా ఉండదు. అదే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనము తులసి మొక్క ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచుకుని ఆ దిశలో తులసి కోటకు పూజా పాఠాలు నిర్వహిస్తూ ఉండాలి. ఈ పూజా స్థానంలోనే గంగా జలాన్ని కూడా ఉంచుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతాం. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబ సభ్యులపైన ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నట్టయితే, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టయితే, ఆర్థిక పురోగతి కోసము శ్రీమద్ భగవద్గీత యాత్ర అంటే యోగేశ్వర్లోని చిన్న శ్లోకము మనం చదువుకున్నాము. కృష్ణయాత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువ నీతి యర్మతిర్మమ అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకొని మీరు చేసినట్టయితే ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని ఇస్తుంది. ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి. అలాగే శనివారం కానీ, మంగళవారం కానీ రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పిస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం ద్వారా కూడా గ్రహాల అనుకూలతతో పాటు అలాగే మన పితృదేవతలు కానీ, దేవతలు కానీ ఆశీర్వాదము మీకు లభిస్తుంది. ఈ విధంగా మీకు అదృష్టము కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో చక్కటి పురోగతి, కొత్త మార్గాలు మీకు తెరుచుకుంటాయి. అంతేకాకుండా శనివారం ఈ నివారణల్ని కనుక పాటించినట్టయితే జీవితంలో ఎదురయ్యేటువంటి అడ్డంకుల్ని, అలాగే మీ జీవితంలో శని వలన ఉన్నటువంటి స్లోనెస్ అనేది తగ్గిపోయి అన్ని పనులు కూడా చకచక జరుగుతాయి. ఇవన్నీ కూడా బ్రహ్మ పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం స్నానం ఆచరించిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోయడం, పొదల వద్ద ఉన్న కొంచెం మట్టిని తీసి నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి. దీనివల్ల ఏంటి అంటే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తులసిని ఆరాధించే వ్యక్తి విష్ణువుకు ప్రియమైన వాళ్ళు అవుతారు. కాబట్టి విష్ణు ప్రియులందరికీ కూడా లక్ష్మీదేవి త్వరగా సిద్ధిస్తుంది. ఇలాంటి పరిహారాలను మీరు పాటించండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకోండి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సాయంత్రం సమయంలో హారతి సమయంలో భజన కానీ చేయండి. ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటించండి. ఇంట్లో సాంప్రదాయ శక్తిని, సానుకూలటువంటి శక్తిని ప్రసరింపజేసుకోండి. మీ శ్రేయస్సు పెరుగుతుంది. నిరాశగా కూర్చోకుండా మీ ప్రతికూల భావోద్వేగాలన్నింటినీ తరిమేసి మీ జీవితంలో నూతనత్వాన్ని తీసుకొస్తుంది అన్నమాట. ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు పాటిస్తారని ఆశిస్తూ శుభము.